మేము ఎందుకు ఇస్తామండి? ఇక్కడ ఏం జరుగుతుందని ఇస్తాం? మేము ఇవ్వమన్నాం. నువ్వేం చేసుకుంటా చేసుకోండి, పెట్టుకో. ఒర్రి 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 నీ నోరే అలసిపోతుంది. ఎందుకు ఇస్తాం సార్? ఇక్కడ మేము తీసుకోవట్లేదు కదా, రెగ్యులర్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారమ్మా? మీరు వచ్చారు కదమ్మా, ఒక్క రోజు కూడా మేము అడగలేదు. అంటే పెట్టుకుంటే అమ్మ పెట్టించుకుంటది. అక్కడ మీడియా ముందు నిలబెట్టి చెప్పాలి, ఏ డాక్టర్ కూడా పని చేయలేదు, ఇక్కడికి వస్తే నాకు సాల్వ్ అయింది, దీనికి సొల్యూషన్ అయింది, మీరు ఇస్తారా అని చెప్తే వాళ్ళకి తెలివి వస్తుంది. శుక్రవారం నడుచుకుంటా పోయినా ఒక్క మంది లేరు. ఒట్టు పెట్టుకున్నా ఏం లేదు అక్క, పోయినా. వీళ్ళందరూ వద్దు, ఆమె ఒక్క మంది ముందర పెడితే మీడియా కోల్డ్ అయిపోతుంది. అవును, పెట్టాలి మరి. ఆ సార్ కూడా మాకు సపోర్ట్ చేస్తారు, వాళ్ళ హస్బెండ్ కూడా. వాళ్ళు ఎవ్రీ వీక్ వస్తారు. వాళ్ళు స్వప్న అని ఒక నెగటివ్ ఎనర్జీ ఉండే కదా. ఎంత ప్రాబ్లం అయింది పాపం. ఒక్కసారి స్వప్న సార్ రండి సార్. అంతే. యూట్యూబ్ లలో ఆల్రెడీ మీరు వింటున్నారు, మీకు ఫేక్ అని అన్ని వీడియోలు చూశారు. అయినా కానీ మీరు వచ్చారంటే అమ్మ పిలుచుకుంది. ఒకటి, జనాలను ఆపడం ఎవరి తరం కాదు. అమ్మ ఉన్నది అక్కడ కాబట్టి మీరు వస్తున్నారు. ఎన్నో పెడుతున్నారు, చెడు ప్రచారాలు చేస్తున్నారు. ఇక్కడ దేవతనే లేదని అంటున్నారు, మళ్ళీ వాళ్ళే దేవత ఉన్నదని అంటున్నారు. అది మీరు గ్రహించాలి. అవునమ్మా, మొదట వీడియోలు ఏమన్నారు? ఆమె ఏదో సిమెంట్ తో చేసుకుంది, ఆమె కోసం చేసుకుంది అని అన్నారు. అన్న వ్యక్తి మళ్ళీ ఈ రోజు ఏమంటున్నాడు? అమ్మవారు ఉన్నది కానీ ఆమె ఫేక్. మరి మేము లేదు, అంబేద్కర్ వచ్చిందో. అదే మనం గ్రహించుకోవాలి. మనం లేని మరి అంబేద్కర్ వచ్చింది, బట్టిగా నచ్చి కూర్చున్నదా? అంటే మనం మూర్ఖత్వపు మాటలు అనేది మనం మాట్లాడుతూ ఉన్నాము. అమ్మ ఒకటి మనందరి కష్టాలు తీర్చడానికి వచ్చింది. మీరు సుఖంగా ఉంటే మాకచ్చే లాభం ఏం లేదు. మీ ఇంట్లో మీరే సంతోషంగా ఉంటారు. మీరు సుఖంగా ఉంటే మీరు లక్షల కోట్లు తీసుకొచ్చి మాకు ఇవ్వరు కదా అండి? ఇస్తారా? ఇవ్వరు. కాబట్టి ఎంత ఎగిరితే ఒకటి మాత్రం నేను చెప్పగలను, మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు. ఈ జనాలు ఎంత బాధతో వస్తారో వాళ్ళకేం తెలుసా? అదే కదండి, అమ్మ పిలుచుకుంటుంది. మనిషికి నీకు బాగుంటే నీకే తెలుస్తుంది, వాళ్ళకేం తెలుస్తుందమ్మా? ఒక జనాలను ఆపడం ఒక మనుషులు వస్తారమ్మా. ఇప్పుడు పోనీ మీరు వచ్చారండి, మీరు ఎవరైనా నాకు తెలుసా? నేను ఎవరినైనా మిమ్మల్ని రమ్మని చెప్పానా? మరి అంతా పెడుతున్నా మీరు వస్తున్నారంటే మిమ్మల్ని అమ్మ పిలుచుకుంటుంది. అంతే కదండి, అందరి కష్టాలు తీరవాలని. ఒకటి అంత పెట్టడానికి వెళ్తారు ఉద్దేశం. అంతకుముందు వచ్చినాయి కదా, మంచిగా అనిపించింది. మన అందరికి దొరకొద్దామని తీసుకొచ్చినాను. వాళ్ళకు ఒకసారి కంట్రోల్ వేద్దామని అమ్మవారిని తీసుకొచ్చాను. ఈరోజు వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు చెప్పుకుంటారని తీసుకొచ్చాను వాళ్ళకి. అట్లా నేను ఇక్కడనే వర్క్ చేస్తా కాబట్టి మనకేమో ఇది చేయాలి అని డైరెక్ట్ వచ్చి ఒకసారి తొలకొద్దామని 8 రోజులు ఇప్పుడు తొలకొస్తాను రాలేదు. ఇప్పుడు తొలకొచ్చిన కుదిరి నిన్న వచ్చినాము, వాపస్ వెళ్ళిపోయాను. అట్లా అంతే. నమ్మకంతో వచ్చారు కదా, నమ్మకంతోనే అమ్మ నమ్మకంతో